షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఈ చర్చ అయితే మాత్రము షర్మిల చుట్టూ రాజకీయపరమైనటువంటి చర్చ జరుగుతూనే ఉంది. అయితే కొన్ని ప్రశ్నలు మాత్రం తలెత్తుతూనే ఉన్నాయి. షర్మిలతో పాటు విజయం ఎందుకు కాంగ్రెస్ పార్టీలో చేరలేదనేటువంటిది ఒక చర్చ. అదేవిధంగా షర్మిలని చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ పార్టీలో చేర్పించాడు అని సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళ వ్యాఖ్యలు. మాకేం కాదు, షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. అయితే నేను ఈ వీడియోలో ఒక చిన్న ఆసక్తికరమైనటువంటి అంశాన్ని మీతో డిస్కస్ చేయదలుచుకున్నా. అదేంటి అంటే, షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా ఆ వేదిక మీద జరిగినటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి ఘటన. షర్మిల వెనకాల బ్రదర్ అనిల్ ఉన్నాడు, షర్మిల భర్త. అంటే ప్రతి ఆడదాని విజయం వెనక మగవాడు కూడా ఉంటాడు అని అనొచ్చేమో, ఏదో సరదాగా వ్యాఖ్యానం ఇది. ఆమె వెనకాలే నుంచొని ఉన్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ కండువాని షర్మిల కప్పారు. ఆవిడకి ఆమెను అప్రిషియేట్ చేశాడు, షేక్ హ్యాండ్ ఇచ్చాడని. ఇంకొక కండవా తీసుకున్నాడు, కేసీ వేణుగోపాల్ దగ్గర నుంచి తీసుకొని మల్లికార్జున్ ఖర్గే ఇంకొక కండవాని బ్రదర్ అనిల్ కప్పడానికి రెడీ అయిపోయాడు. బ్రదర్ అనిల్ కప్పడానికి రెడీ అయిపోతే అనిలు షర్మిలకు చెప్పి, నేను నా కండవ కప్పొద్దని చెప్పండి అని. ఆవిడ నవ్వుతూ ఆయనకి కండవ కప్పొద్దు, ఆయన పార్టీలో చేరరు అనేటువంటి విధంగా చెప్పేశారు. కొంత ముభావంగా మల్లికార్జున ఖర్గే ఆ కండవాని మళ్ళీ కేసీ వేణుగోపాల్కి ఇచ్చాడు. అయితే రాహుల్ గాంధీ కండవ తీసుకొని ముందుకు వచ్చేటువంటి క్రమంలో మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ చేయబట్టుకొని ఒకవేళ అనిల్కి ఏమన్నా ఈ కండవ వేస్తాడేమోనని సర్ది చెప్పాడు. ఆయన ముభావంగా షర్మిలకి రాహుల్ గాంధీ కూడా ఇంకొక కండవ కప్పేసి వాళ్ళు అందరూ కూడా ముఖ్యమైన నేతలందరూ వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరి ఎందుకు బ్రదర్ అనిల్ షర్మిలతో పాటు కాంగ్రెస్ కండవ కప్పుకోలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు? మొత్తం వ్యవహారం అంతా కూడా క్రిస్టియన్ లాబింగ్ ద్వారాగా కొంత కాంగ్రెస్ పార్టీతో సోనియా గాంధీతో బ్రదర్ అనిలే నిర్వహించారని, కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరిక వెనక బ్రదర్ అనిల్ పాత్ర కూడా చాలా కీలకమైనటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకు చేరలేదనే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్పేది ఏంటంటే, ఆయన మత బోధకులు కాబట్టి ఆయన కండవ కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ఏ పార్టీలో కూడా ఆయన అట్లా చేరడు కదా మత బోధకులు అని. మరి అలాగైతే మత బోధకులు అయితే రాజకీయాలు పట్టవు అని అనుకుంటే 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి వచ్చి మత ప్రచారం పేరుతో ఒకవైపున ఏవో సభలు అవి నిర్వహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని ఎలా చెప్పాడు బ్రదర్ అనిల్? అందరినీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేమని ఆ రోజున అడిగాడు కదా, చెప్పాడు కదా. తర్వాత 2019 ఎన్నికలు అయిపోయిన తర్వాత మా బావ నాకు అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు అని మళ్ళీ క్రిస్టియన్ ఆర్గనైజేషన్తోనే అందరితో కూడా మీటింగ్లు పెట్టాడు. మరి క్రిస్టియన్ ఆర్గనైజేషన్ పేరుతో మత ప్రచారకుడుగా ఉంటూ ఒకవైపున రాజకీయం చేస్తూ ఇంకొక వైపున తన సతీమణిని ఒక పార్టీ పెట్టించి ఆవిడని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చి ఇన్ని చేస్తూ ఆవిడ వెనకే ఉండి మళ్ళీ అక్కడ లేకుండా ఉండుంటే ఎవరు పెద్ద చర్చించేటువంటి వాళ్ళు కాదు. ఆ వెనకే ఉండి ఆవిడ వెనకాలే నుంచొని కండవ వేసే సమయంలో కొంత మల్లికార్జున ఖర్గేకి కొంత రాహుల్ గాంధీ కూడా ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ లాంటిది అది. మరి ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా బ్రదర్ అనిల్ మరి అదన్న సందర్భంలో మరి సమాధానం చెప్తారా? మరి ఆసక్తిగా చాలామంది ఎందుకు చేరలేదు అనే దాని మీద ఉంటుంది కదా. షర్మిల అయినా ఎప్పుడైనా మాట్లాడతారా ఏమిటి అనేటువంటి దాని మీద. షర్మిల పార్టీ మెర్జ్ చేసిన తర్వాత పార్టీని రద్దు చేయకుండా కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేయటం కూడా కొంత సమస్య అయింది అనేటువంటిది కూడా టెక్నికల్గా చాలామంది మాట్లాడుతున్నటువంటి మాట. గతంలో శరద్ పవార్ కూడా ఒక పార్టీలో ఉండి ఇంకొక పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అనేటువంటి అంశమైన అతను రాజ్యసభ కూడా పోయింది, సభ్యత్వం రద్దు అయింది, కోర్టులో కూడా ఆయనకి న్యాయం జరగలేదంటే ఆయన చేసిన తప్పు అని తేలింది అనేటువంటిది చర్చ జరుగుతోంది. ఇప్పుడు షర్మిలగిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని రద్దు చేయకుండా ఆ పార్టీ మేము మా ఆధీనంలో ఉన్న ఆవిడనే మేము బయటికి పంపించామని కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వాళ్ళు అంటున్నారు అనేది కూడా ఒక సమాచారం. ఇది టెక్నికల్గా ఉన్నటువంటి సమస్య కూడా. ఈ సమస్యను పరిష్కరించుకోకుండా షర్మిలగిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా పదవులు పొందితే అది ఆవిడకి కొంత
లీగల్గా ఇబ్బందులు అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. ఇవన్నీ ప్రశ్నలన్నీ షర్మిల చుట్టూ మూగుతూనే ఉన్నాయి. ఆవిడే మంచిగానే సమాధానాలు చెప్తారు అన్ని ప్రశ్నలకి. మీడియా ముందుకు వచ్చినటువంటి నేపథ్యంలో రేపు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రాకు వస్తామని దాదాపుగా ఇప్పటికే ఫీలర్ ఇచ్చారు కదా షర్మిల కానీ, బ్రదర్ అనిల్ కానీ. కాబట్టి ఆంధ్ర రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అన్నీ కూలం కుల్లంగా అన్నీ షర్మిల మాట్లాడతారని ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్.